అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. అయ్యా ఆనంద్ గారు, ఈ యొక్క వాక్యాన్ని ముందుకు వెళ్ళండి సార్. మీకు వందనాలండి. వందనాలు సార్. ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రియమైన సహోదరులకి, దైవ సేవకులకి ప్రభు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిన్న సిలువ మీద యేసు పలికిన మొదటి మాట క్షమాపణ చూసాం. ఈ రోజు దరిదాపులో ఇంకొక 5 మాటలు పలకాల. వీలు పడినంత వరకు చదువుతాం. నేను సిద్ధపరిచిన పాఠాన్ని వాట్సాప్ లో పెడతా, మీరు దాన్ని సిద్ధపరచుకోండి. సరే, రెండో మాట యేసుక్రీస్తు శిలువ మీద ఉండి పలికిన రెండో మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఒక దొంగతో అన్నాడు. అంటే ఇది ఒక ట్రెడిషన్ గా చెప్పబడుతున్న మాటలే అనుకుంటా. శిలువ మీద పలకడం, మరి రుక్రేడియా కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే, నేర్చుకోవడం మంచిదే. కానీ ఇక్కడ రెండో మాట ఏం కలుగుతున్నానంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందు. అంటే మనం చదువుతున్న ఈ 7 మాటలు కూడా క్రీస్తును గురించి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేరిపోయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఆ 7 మాటలు కూడా ఏంటంటే, క్షమాపణ నేర్పాడు, తర్వాత అన్యాయస్తులతో పాటు అన్యాయాన్ని భరించాడు. మరి ఇవన్నీ కూడా పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలు, మోసే, మరి కీర్తన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పే ఈ కార్యం. చివరిలో ఒక మాట అంటాడు, 7వ మాట. సరే, 6వ మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అని తన ప్రాణాన్ని పెట్టాడే, దాని గురించి మాట్లాడలా. తన ప్రాణం పోగొట్టుకున్న దాని గురించి మాట్లాడలా. క్రీస్తుల గురించి ప్రవక్తలు గాని, మోసే గాని, కీర్తన గ్రంథాలలో గాని రాయబడిన మాటలన్నిటినీ నెరవేర్చాడు. ఇప్పుడు ఉదాహరణకి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో క్రీస్తు గురించిన ప్రవచనం ఉంది. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందని. మరి ఆయన కన్యక గర్భంలోనే పుట్టాడు. మరి నీతో పాటు ఉన్నటువంటి నీ శిష్యులు ఒకడు అప్పగిస్తాడంటాడు, నీ ఇతుడే అప్పగిస్తాడంటాడు. ఆ ఇతుడు ఎవడు? క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా. అంటే ఇలాంటి ప్రవచనాలు నెరవేర్పు గురించే మాట్లాడబడుతుంది అక్కడ శిలువ మీద ఉన్నటువంటి జ్ఞానంలో. అప్పుడు రెండో వచనంలో యేసుక్రీస్తుని దొంగలతో శిలువ వేయడానికి గల కారణం ఏంటంటే, అది కూడా ప్రవచన నెరవేర్పే. అంటే అన్యాయస్తులతో అన్యాయస్తులతో క్రీస్తుని సిలువ వేసినట్టు దానికి కారణం ఏంటి? ప్రవచన నెరవేర్పు. అంటే ఆయన న్యాయమైన వాడే, కానీ అన్యాయస్తులతో శ్రమ పెట్టబడ్డాడంట. యెషయా గ్రంథం. సరే, అంటే మనం కొత్త నిబంధనల నుండి ప్రారంభిద్దాం. ఈ మాట లూకా సువార్త 23:43 ఉంది. ఇప్పుడు చదివిన మాట లూకా సువార్త 43లో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మరి దొంగ కూడా పరదేశంలో ఉంటాడా? మార్పు చెందితే ఎవరైనా ఉంటారు. రాహాబు వేసే కాదా? మరి ఆమె కూడా ఇశ్రాయేలీయుల్లో ఒకటిగా ఎత్తబడలేదా? దావీదు ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అతిక్రమించాడు. మరి ఆయన నీతిమంతుడు అనిపించుకోలేదా? అంటే పాపినైనా మారు మనసు పొందితే క్షమాపణ దొరికింది. మరి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపిని ప్రేమించి పాపాన్ని దేశించాడు. పాపాన్ని మనం దేశించాలా, పాపిని మనం కూడా ప్రేమించాలా? కానీ ఇక్కడ దొంగతో క్రీస్తుని సిలువ వేయడానికి గల కారణం ప్రవచనం అన్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గణంతో కలిసి అతడు పండు సొమ్ము విభాగించుకోను. ఏలైనగా మరణం నొందినట్టు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడయ్యాడంట. అంటే ఈ అతిక్రమం చేసేవాడు దొంగ కాదా?
కాదా? ఈ ప్రవచనం నెరవేరిపోయి ఆ మాట అంటే యేసుక్రీస్తుని దొంగల మధ్య సిలివేయడానికి గల కారణం యెషయా గ్రంథం 53:12 చెప్తున్నటువంటి ప్రవచనం నెరవేర్పి అనమాట. అంటే యేసుక్రీస్తు అతిక్రమం చేసిన వాడా కాదు, కానీ అతిక్రమం చేయు వారి మధ్య ఆ శిక్షను భరిస్తారని ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పే శిలువ మీద పడిన రెండవ మాట. మత్తయి సువార్త అంటే ఇప్పుడు మనం యెషయా గ్రంథం 53:12 బేస్ చేసుకొని చదవబోతున్నాం. అందులో ఎన్ని రకాల పదాలు ఉన్నాయి, అన్ని రకాలకి ప్రత్యేకమైన లేఖనాలు చూస్తాం. అక్కడ గొప్ప వారితో నేను అతని పాలు పంచిపెట్టదను, గణంతో కలిసి అతడు కొండ సొమ్ము విభాగించుకోను. మత్తయి సువార్త 27:57-60. మత్తయి సువార్త 27:57-60. అంటే 57 ఒకటి మాత్రం చదువుతాం. మీరు రాసుకోండి 53-60. 57వ వచనం మాత్రం చదువుతాం. గొప్పవాడితో నిన్ను అతనికి పాలు పంచిపెట్టుదలని ఉంది కదా. గొప్పవాడు ఎవడు? అరిమతయి యోసేపు. మరి అరిమతయి యోసేపు గురించి మనకి ఏం తెలుసు? ఆయన భక్తిపరుడని, ఆయన ధనవంతుడని, యేసుక్రీస్తుని నమ్మినవాడని, ఆయన ఒక యూదుడని మనకు తెలుసు. మరి అంత గొప్పతనం ఉంది కదా యోసేపు దగ్గర, అరిమతయి యోసేపు దగ్గర. అప్పుడు యెషయా గ్రంథం 53:12 చెప్తున్న మొదటి భాగం గొప్పవాడు ఎవరిదంటే అరిమతయి యోసేపును గురించి చెప్పబడుతుంది ఆ ప్రవచనంలో. అప్పుడు మత్తయి సువార్త 27:57లో యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు శిష్యుడా? అవును. ఆయన ఓ గొప్పవాడా? అవును. ధనవంతులు భూమి మీద ధనవంతులు గొప్పవాడే కదా. ఎంత జ్ఞానం ఉన్నా దరిద్రుడే. జ్ఞానం లేకపోయినా వాడు రాజే గొప్పవాడే. ప్రసంగిలో ఆడపడుతుంది. అంటే అద్భుతమైనటువంటి ఒక చిన్నవాణి జ్ఞానం తృణీకరించబడతాయంట. అంటే ఈ లోకంలో జ్ఞానము తృణీకరించబడతాయి, కానీ దేవుని రాజ్యంలో అది గొప్పగా ఎక్కబడదు. మత్తయి సువార్త 27:57లో గొప్పవాడు ఎవరంటే బ్రదర్ ధనంజయ, సార్ చెప్పండి. ఈశ్వర్ ప్రసాద్ అనుకుంటా. ప్రసాద్ పెట్టారు. రైట్. సరే, మత్తయి సువార్త 27:57లో అరిమతయి యోసేపు యేసుక్రీస్తు శిష్యుడు ప్లస్ ఆయన భూమి మీద ధనవంతుడు. అప్పుడు యెషయా గ్రంథం 53:12 గొప్ప వాడితో నేను పాలు పంచిపెట్టేది. మరి ఆ గొప్పవాడు ఎవడు? యెషయా గ్రంథం అరిమతయి యోసేపు. ఇంకా అరిమతయి యోసేపు గురించి ఏం చూడొచ్చు అంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15:43లో గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేవుని తనకిమ్మని అడిగిను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన గొప్పవాడు అనమాట. అంటే ఆ గొప్పవాడితో పాలు పంచి పెడతారని యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది కదా. ఆ గొప్పవాడు ఎవరంటే ఈ అరిమతయి యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మొదట మనం చదివినప్పుడు అతను ఒక ధనవంతులని చూసాం, క్రీస్తు శిష్యులని చూసాం. మొత్తం 27:50 మార్కు 15:40 ఆ అరిమతయి యోసేపు
గొప్పతనం ఏమిటో చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 50 నుండి 53 వరకు రాసుకుందాం. మరి ఇతను యూదా పట్టణపు సభ్యుడు, యూదా పట్టణపు వాసి అన్నమాట. ఆయన నీతిమంతుడు, సజ్జనుడు, మాట్లాడబడుతుంది. చదువుతా లూకా సువార్త 23వ అధ్యాయం 50 నుండి 53లో 50వ వచనం. అరిమతయి యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారికి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచూ ఉండినవాడు. అంటే యేసుక్రీస్తుని సిలువేయాలంటే ఈ అరిమతయి యోసేపు ఒప్పుకున్నాడా? అంటే గొప్పవాడు అంటే దేవుని పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు, జనసమూహంతో ఉన్నవాడు గొప్పవాడు కాడు ఎప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువేయాలని అక్కడ అరిచిన గొంతులు అన్ని ఎన్ని ఉంటాయంటే ఆయన బతకాలని అరిచిన గొంతులు చాలా తక్కువే. ఎక్కువ మంది ఉన్నారు. ఆ పరిశీలన శాస్త్రం వైపు ఉన్నారు. ఆ యేసుని సిలువ వేయండి, ఆ యేసుని సిలువ వేయండి అని అరిచారు. కానీ ఈయన దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీతిమంతుడు, సజ్జనుడు కాబట్టి ఆ మందలో చేరల. అది గొప్పతనం. అంటే వాటిలో నేను దేవుని పక్షంలో ఉన్నా, నేను గొప్పవాడిని నా దేవుని దృష్టిలో. అవును, నా వెనక కొన్ని లక్షల మంది అవసరం లేదు. న్యాయంగా, యథార్థంగా, మంచి స్వభావం కలిగి నీతిమంతునిగా దేవుని కొరకు బతికినటువంటి వారికి ఎవరు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అతని పక్షంలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఏ బాధ లేదు. ఇంకా ఈ అరిమతయి యోసేపు గురించి ఏం చదువుతాం చూడు. ఆయన యేసుకి రహస్యమైన ఒక శిష్యుడంట. అంటే లోకంలో ఉన్నప్పుడు మనం కూడా భయపడాలా. లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలా? రహస్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, సందర్భాలు కూడా రావచ్చు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చి, కుల విభజన గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. నేను ఎస్సీ మాదిగా నేను క్రైస్తవుని పోయి చెప్పాలా? ఇప్పుడు ఏడు చూసినా పెట్రోల్ ఉన్నట్టుంది. ఒక్క మాట అంటే బగ్గుమనే ఉండిద్ది ఇంకా. కాబట్టి రహస్యంగా ఉండడం తప్పు కదా అని అనుకుంటారు చాలా మంది. మరి అరిమతయి యోసేపు గురించి ఏమంటున్నాడు? గొప్పవాడని అంటున్నాడు. ఆయన క్రీస్తు శిష్యుడని ఆయన రహస్యంగానే ఉన్నాడు. ఒకవేళ నేను క్రీస్తు శిష్యుడని ఉంటే అరిమతయి యోసేపును కూడా ఏం చేసేవారు? అతన్ని కూడా చంపేసేవారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి 12 మందిలో 11 మందిలో 10 మంది పారిపోయా కూడా పేతురు ఆయన వెంట తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు రాలేదు ఈ కష్టాలు. అక్కడ తీర్పుపోయి నిలబడినప్పుడు ఒక చిన్నది అడిగిందంట, నువ్వు కూడా ఏస్తూ ఉన్నవాడే కదా అంటే, మా తల్లి నువ్వు ఎందుకు నన్ను ఎట్లా తగిలిస్తావు, ఆయన కూడా నాకు తెలియదు అన్నాడంట. తెలియదు అన్నాడు కాబట్టి బతికాడు, గొప్ప సాక్షి అయ్యాడు, క్రీస్తు గొప్ప సాక్షిగా మార్చబడ్డాడు. ఒకవేళ నిజంగానే రహస్యంగా దాన్ని దాచిపెట్టకుండా పబ్లిక్ లో ఒప్పుకొని ఉంటే పేతురు కూడా ఏం చేసేవారు? అప్పుడు శిలువ మీద 4 అయి ఉంటారు, 2 దొంగలు ప్లస్ పేతురు ప్లస్ క్రీస్తు. కాబట్టి ఆయన అక్కడ దాన్ని ఆ శిష్యునికాన్ని దాచిపెట్టాడు, రహస్యంగా ఉంచాడు కాబట్టి బతికాడు. ఆయన బతకడం చేత ఆయన పరిచర్య, క్రీస్తు యొక్క పరిచర్య వ్యాపించిందా? అవును, ఆయన ఉన్నాడు కాబట్టి అది సువార్త వ్యాపించింది, పరిచర్య వ్యాపించింది. ఒకవేళ నేను దాచిపెట్టను, నేను క్రీస్తు శిష్యుల్ని కాబట్టి ఏం చేస్తారు చేయండి అంటే ఏముంది? అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. శాస్త్రులు, పరిచయులు, యాజకుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. మరి ఈ దినాల్లో ప్రభుత్వం ఎలా ఉంది క్రైస్తవుల మీద? ఆలోచించండి. మేము క్రైస్తవులు రిజర్వేషన్ పోతే ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అధికరిస్తున్నాడు అన్నాం అనుకో, మనం కడతారు గురి. కాబట్టి రహస్యంగానే ఉన్నాం. ఎందుకు మనం నోరు కారుడు? విస్తారమైన మాటల్లో దోషం ఉండదు మానదంటున్నాడు దేవుడు. సరే, ఎవరైనా ఏదో అన్ని సరే మంచిదే, మనం ఏం తీర్పందం కాము.
దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏ ఒక్క కార్యం జరగదు. కాబట్టి మనం దానికి తీర్పు తెచ్చే నాయకులు కాకూడదు. ఒకవేళ బబులోను దేశాన్ని యూదావారిని రప్పించాడు యెరూషలేం మీదకి. అక్కడ చాలా మంది యూదులు ఏం చేశారంటే బబులోను రాజును వ్యతిరేకించారు. కానీ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా దాసుడైనా నా సేవకుడైనా బబులోను రాజు వస్తాడు, మీరు అతనితో పాటు వెళ్ళండి, మరలా 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొచ్చి యెరూషలేంలో పెడతానన్నారు. కానీ అక్కడ అతిభక్తి పరులైనటువంటి కొంతమంది దేవునికి లోపడినటువంటి వారు ఏం చేశారంటే నెబుకద్నెజరుని వ్యతిరేకించారు బబులోను రాజు. అలా ఎదిరించిన వారు చచ్చిపోయారు. ఒకవేళ దేవుడు ఆ స్థితిని ఇప్పుడు మనకు కూడా పెట్టుండొచ్చేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇది మనకు ఒక పరీక్షగా ఉండొచ్చు. ఇప్పుడు నిజమైన క్రైస్తవుల వల్ల ఏరి పారేయచ్చు. ఇప్పుడు దళిత పడుతున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉన్నాడు అనుకో, ఏదో నామమాత్రంగానే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎస్సీ కోటాలో వచ్చావు కాబట్టి ఎస్సీకి రిజర్వేషన్ లేదు, నువ్వు ఎస్సీ కోటాలో వచ్చావు కాబట్టి నీ ఉద్యోగం ఊడిపోతుంది నువ్వు క్రైస్తవుడు అయితే అని చెప్పారు అనుకో, ఏం చేస్తారు? నేను క్రైస్తవుని కదయ్యా గోయిందా అంటాడు ఇంకా అక్కడే. అంతేకాదు, అంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే అది ఒక పరీక్ష ఉండొచ్చు, దేవుడు మనం శోధించవచ్చు. అలాంటి స్థితిలో ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేసినా మన మేలుకొలికే కావచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు నిజమైనటువంటి ఎస్సీలకి దక్కాలంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ లో ఉన్నటువంటి వాళ్ళని పీకేస్తే మిగిలిన నిజమైన హిందువులకి మంచి లాభం చేకూరుతుందన్న. చేయండి, మంచిదే కదా, వాళ్ళు మాత్రం ఎవరు అనుకోవడమే. ఒకవేళ దేవుడు కూడా చేయొచ్చు. నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు దేవుడు పరిశీలించడానికి కూడా కాబోతుంది కార్యం. సరే, ఇంకా అరిమత యోసేపుల గురించి ఇంకేం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుండి 42 రాసుకొని 37 మాత్రం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుండి 42 రాసుకొని 38వ వచనాన్ని చదువుదాం. ఈయన క్రీస్తు ఒక రహస్యమైన శిష్యులుగానే ఉండిపోతున్నాడు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు, మరి ఈయన రహస్యంగా క్రీస్తు శిష్యుడుగా ఉండడానికి గల కారణం ఏంటి? అక్కడ యూదులకు భయపడ్డా? అవును. ఎందుకు యూదులకు భయపడ్డాడంటే యేసుని క్రీస్తు అని ఒప్పుకున్నా, యేసు దేవుని కుమారుడిని ఒప్పుకున్నా యూదులు ఏం చేసేవారంటే సమాజ మందిరంలో నుండి వెలివేసేవారు. మరి సమాజ మందిరంలో నుండి వెలివేస్తే మరి విశ్రాంతి దినాన్ని ఆచరించలేదా? ఒకవేళ విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే దేవుడు అతన్ని చట్ట ప్రకారం మనుషుల నుండి కొట్టివేస్తారంట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన దేవుని కుమారుడు, యేసే క్రీస్తు, యేసే మెస్సియా అని తెలిసినా కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేక లోపలే అతనికి శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి నికోదేము సంగతి ఏమిటి? యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తాం. ఆయన రహస్యంగా వస్తున్నాడట. నికోదేము పని ఏంటంటే సమాజ మధ్యంలో బోధకుడు, ఆయన ఒక అధికారి. ఒకవేళ యేసు క్రీస్తుని ఒప్పుకుంటే సమాజ మధ్యంలో వెలివేస్తారేమో అని భయంతో రహస్యంగా వచ్చిపోయారు. అంటే క్రీస్తుకి కూడా ఆ కాలంలో రహస్యంగా ఉన్నటువంటి శిష్యులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో గొప్పవాడు అరిమత యోసేపు ఉన్నాడు. మరి ఆయన రహస్య శిష్యుడా? యోహాను సువార్త 19:38 అటు తరువాత యూదుల భయం వలన యేసు శిష్యుడైన, మరి అరిమత యోసేపు రహస్యంగా ఉండడానికి గల కారణం అర్థమవుతుందా? యూదులకు భయపడ్డాడు. యూదులు ఏం చేస్తారు? సమాజ మందిరంలో ఉన్నట్టు వెలివేస్తారన్న భయం. మరి ఈ దినాల్లో మన పరిస్థితి ఏంటి? అవసరమైతే క్రైస్తవుల్ని దేశంలో కూడా వెళ్ళగొట్టవచ్చు. ఆ భయంతో మనం కూడా ఏం కావచ్చు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. అంటే అక్కడ సిలువ
ఉన్నటువంటి యేసుక్రీస్తుని దూషించిన వారి సంఖ్య ఎక్కువ, కానీ ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్న వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? తమకు కలిగిన వ్యాధులను బట్టి, పుండును బట్టి పరలోకమందున్న దేవుని దూషించని గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు వారు. అంటే వారికి వచ్చిన శిక్షను బట్టి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మార్పు చెందాలా, మారు మనసు పొందాలా, కానీ వారికి వచ్చిన శిక్షను బట్టి ఇంకా మరి ఎక్కువ దేవుని దూషిస్తున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం. ఇప్పుడు ఆ గొప్పవాడిని వదిలిపెట్టేశాము. మరలా యెషయా గ్రంథంలో ఉన్న యెషయా గ్రంథం 53:12 ప్రారంభంలో గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టుకున్నాడు కదా. ఇప్పటి వరకు ఆ గొప్పవాడు ఎవరో చూసాం. యెషయా గ్రంథంలో యెషయా చెప్పినటువంటి ఆ మాటలు ప్రవక్త రీతిగా చెప్పిన ఆ గొప్పవాడు ఎవరు? అరిమతై యోసేపు. మరి ఆయన గొప్పతనం ఎన్ని రకాలుగా ఉందో చూసాం. ఆయన రహస్య శిష్యుడని, ఆయన ధనవంతుడని, ఆయన సత్యుడని, మరి ఇన్ని క్వాలిఫికేషన్, అన్ని అర్హతలు అతనికి ఉంది కాబట్టి ఆయన గొప్పవాడు. ఆ యెషయా గ్రంథం 53:12 మరో భాగం చూద్దాం. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అంటే అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడయ్యంట. అక్కడ అతిక్రమం చేయబడినటువంటి వారు ఎవరు? ఆ ఇద్దరు దొంగలు అతిక్రమం చేసిన వారే కదా, దుర్మార్గులే కదా. వారిని ఎదురు పెట్టి దానికి కొన్ని లేఖనాలు చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 34 నుండి 36. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండును. లూకా సువార్త 17వ అధ్యాయం 34 నుండి 36 లేఖన పరమైన చాలా దినాలు అర్థంగానే ఉంది నాకు కూడా. రాత్రి అంటే శిలువ మీద జరిగిన కార్యాన్ని ముందుగానే యేసుక్రీస్తు ప్రవచన రూపంగా చెప్పారు. అర్థమైందా? లూకా సువార్త 17వ అధ్యాయం 34 నుండి 36. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకరు పరదేశం తీసుకోబడ్డాడు, ఒకరు విడవబడ్డాడన్న కార్యాన్ని గురించి మాట్లాడబడుతుంది. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనుక్కోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసిరిచుందరు. ఒకటి కోపబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు ప్రభువా ఇది ఎక్కడ అని ఆయన అడిగినందుకు ఇది ఎక్కడ అడిగినందుకు యేసుక్రీస్తు ఏమన్నాడంటే కీడు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని ఆయన చెప్పాడు. అంటే కీడుగా ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడున్నటువంటి వారిలో ఒకరిని తీసుకోబోతాడు, సచిన శవాన్ని తీసుకోబోతున్నాడు. ఇప్పుడు దొంగ చనిపోయాడు, క్రీస్తు చనిపోయాడు. అక్కడ ఇద్దరు తిరగల్ని తిప్పుతున్న వాళ్ళు ఒకరిని తీసుకుపోయాడు. ఇద్దరు ఒక మంచం మీద పడుతుంటే ఒకరిని తీసుకుపోయారు. ఏదైనా అర్థమవుతుందా ఆ విషయం? అది అక్కడ శిలువ మీద ఉన్న కార్యానికి వచ్చే ఒక ఉపమాన రీతిగా పెట్టుకున్నాడు ఆ సందర్భంలో. అది శిలువ మీద ఉన్న కార్యం అని ఎందుకు అంటున్నావు అంటే కింద ఉన్నదే అక్కడ ఆయన ఇది ఎప్పుడు జరుగుతాయని అడిగారా? ఇది ఎక్కడ జరుగును అని కీడుగా ఎక్కడ ఉన్నదో, కీడుగా ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుంది. కీడుగా ఎక్కడ ఉంది? శిలువ మీద ఉంది. ఆ శిలువ మీదనే మత్స్యంతో పోల్చి మాట్లాడాడు. ఆ శిలువ మీద ఉన్న సంభవాన్ని తిరగలి విసిరేదాని గురించి మాట్లాడాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు తిరగలి తిప్పుతున్నారు, ఇద్దరు మంచం మీద ఉన్నారు. ఆ ఇద్దరు పోయారు పరదేశికి, ఒక్కళ్ళనే తీసిపోయాడు, ఒక్కళ్ళు విడవబడ్డారు. మరి ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే దాన్ని ఉపమాన రీతిగా చెప్పాడన్నమాట. అంటే శిలువ మీద ఉన్న దొంగను చూసి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండును అని చెప్పిన కార్యాన్ని ఆయన ఈ విధంగా చెప్పాడు.
అర్థమైందా? ఇది కొంచెం కష్టమైన మాటగానే కనబడుతుంది. బ్రదర్ చిన్న డౌట్. ఇది 37 వచనంలో ఫీలింగ్ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవనని వారితో చెప్పిన ఎక్స్ప్లెనేషన్. అంటే ఇది ఎక్కడ జరిగిందని అడిగారు కదా. అవునవును. మరి శిలువ మీద పీడుదలు ఉన్నాయా? మరి ఆ శిలువ మీద ఉన్న ఒకడు మంట మీద ఇద్దరు కొనుక్కున్నారా? మరి ఇద్దరు తిరగలు విసురుతున్నారా దొంగలు? మరి దొంగలు తిరగలు విసరలా. ఆ సంఘవాన్ని ఉపమాన రీతిగా ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఒకరు తీసుకుపోతారు అని చెప్తూ ఇది ఎక్కడ జరుగుతుందంటే గొల్గొతా కొండ మీద శిలువ వేసినప్పుడు జరిగిన సందర్భం అని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అర్థం కాకపోతే అడగొచ్చు. కొంచెం ఇది కఠినతరమైనటువంటి మాటే, నమ్మసక్యం కావడం కాకపోవచ్చు. శిలువ మీద ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఒక్కడిని తీసిపోయాడు, ఒకడు గడవబడ్డాడు. మంచం మీద ఇద్దరు ఉన్నారు, ఒకరిని తీసిపోయాడు, ఒకరు విడిచిపెట్టాడు. తిరగని ఇద్దరు తిప్పుతున్నారు, ఒకరిని తీసిపోయాడు, ఒకరు విడిచిపెట్టాడు. ఇది ఎప్పుడు జరిగిందని అడిగినప్పుడు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగలుగుతాయి అని తన మరణాన్ని గురించి చెప్పాడు అనమాట. గద్దలు అంటే ఎవరు? గద్దలు అంటే గద్దలు అక్షరార్థంగా గద్దలు కాకపోవచ్చు. అదే అంటే ఉపమాన రీతిగా ఎవరిని పోల్చి ఉండొచ్చు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి దుష్ట ప్రజలుగా కావచ్చు. మరి గద్దలు అంటే సామాన్యమైనదా? గద్దల స్వభావం ఏంటి? మనుషులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి అక్కడ గద్దలు ఒకవేళ దుష్టులైనటువంటి యాజకులు, శాస్త్రులు, పరిచయులు, క్రీస్తు మీద శత్రుత్వం కలిగినటువంటి వారుగా కావచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పక్షులను వర్ణించినప్పుడు దానిని ఆ స్వభావం కలిగినటువంటి మనుషులే చెప్తుంది. లెబనోను వృషభములను చుట్టుకొని ఉందంటే వృషభములు అంటే ఇంతే కదా. అంటే అది లెబనోను వృషభములు ఏదో ఒక వృషభములు నేను చుట్టుకొని ఉందంటాడు కదా. ఆ దేశంలో ఉన్న ఎద్దులు ఒకవేళ బలంగా ఉండొచ్చు. మరి ఏ రోజు చూసి కూడా ఒక జంతువు పేరు చెప్తాడు, ఆ నక్కతో పోయి చెప్పండి అని. అక్కడ ఏ రోజు ఏమైనా నక్క స్వభావాన్ని గురించి, ఆ స్వభావాన్ని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మంచి కాపరి, మన గొర్రెలంటే మనకి ఏమైనా 4 కాళ్ళు ఉన్నాయా? అంటే ఆ స్వభావాన్ని వర్ణించడానికి జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ గద్దలని ఎందుకు చెప్పబడ్డాయంటే అక్కడ గద్దలు అనేది దుష్టత్వాన్ని చూపించే కార్యంగా కూడా కనపడవచ్చు. సరే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఇది కూడా ఇద్దరు వచ్చిన సంభవమే. మత్తయి సువార్త 24:40లో ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచి పెట్టబడును. మరి ఈ పొలం ఏమవచ్చు? లోకం పొలమా? అయ్యా, కోత విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆ పైరు చూశాడంటే లోకాన్ని చూశాడు. ఈ భూమి మీద విస్తారమైన పంట ఉంది, దాన్ని కోయడానికి దేవదూతలు పంపుతాడు. అక్కడ పంట ఎవరంటే నరులు, ఆ పొలం ఏదంటే భూమి. అంటే ఇక్కడ పొలములో ఇద్దరు పొలంలో ఉన్నారు, అసలు విడిపోయినప్పుడు ఒకరు విడగొట్టుకోదంటే పొలం ఏంటంటే ఇది లోకం కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి సందర్భాన్ని కావచ్చు. ఒకవేళ ఇది 2వ రాకడ అనుకో, ఎవరైనా భూమి మీద ఉంటాడా 2వ రాకడ? ఆలోచించండి. ఇది 2వ రాకడ గురించి మాత్రం కాదు. కానీ దీనికి మ్యాచ్ అయ్యే లేఖనం కూడా నేను చెప్తా. 2వ రాకడ కూడా నిరూపిస్తాను. ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. మన అందరం కూడా వితిన్ సెకండ్లు మార్పు చెందిపోబోతున్నాం ప్రాణంతో ఉన్నట్టుగా. కానీ అక్కడ ఒక్కడు కూడా విడవబడదు.
మనుషులందరూ మరణించాలా, దాని తర్వాతే తీర్పు. అదే రెండో రాక. అందరూ చచ్చిపోతారు. ఇక్కడ కొంతమంది ఆ ఇద్దరుంటే ఒకళ్ళు బతుకున్నారు, ఒకరేమో కొనుక్కోబడుతున్నారు. అప్పుడు అలాగైతే ఇది కూడా దేనికి పోతుందంటే ఆ శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలకు వచ్చినటువంటి భావంగానే కనబడుతుంది. ఆ దొంగలు శిలువ మీద ఇద్దరున్నారు, ఒకడు కొనుక్కోబడ్డాడు, ఒకడు ఈడబడ్డాడు కదా. ఆ మంచం సంగతి గాని, తిరగలి విసిరే సంగతి గాని, పొలంలో నుండి వస్తున్నటువంటి వాటి సంగతి గాని, ఇది శిలువ మీద ఉన్న ఆ ఇద్దరు దొంగలకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. మరి ఒకరిని కొనుక్కోబడ్డానికి మరొకరిని విడవడానికి గల కారణం ఏమిటి? కొనిపోబడిన వాడు క్రీస్తు యొక్క అధికారానికి లోబడ్డాడు, విడవబడిన వాడు దూషించాడు, మారు మనసు పొందలవాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుండి 43. అంటే ఒకడు విడవబడ్డానికి గల కారణం ఏంటంటే వాడు దూషిస్తూనే ఉన్నాడు, కానీ వాడు మారు మనసు పొందిన వాడు కాడు. మరి ఒక దొంగ ఏం చేస్తున్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నేరస్తులలో ఒకడు నిన్ను నీవు రక్షించుకోవడము మరి వీటిని కొనుక్కోవాలి. లేదు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆయన ఉంటాడు. అయితే చూసి వాడిని ఆడ తీసుకోతాడు. కానీ ఇంకొక దొంగ ఉన్నాడు, మంచి దొంగ. అరే మనం చేసిన నేరాన్ని శిక్షింపరిస్తున్నాం, కానీ ఆయన ఏ జ్ఞానం చేయనటువంటి వాడిని అలా శిక్షిస్తున్నారంటే అది బాధగా లేదా అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, క్రీస్తు అధికారానికి లోబడ్డాడు కాబట్టి ఆయన కొనుక్కోబడ్డాడు. కానీ రెండో దొంగ దూషించాడు కాబట్టి అతను విడవబడ్డాడు. అంటే ఈ దొంగ క్రీస్తును దూషించేంత గొప్పవాడా? దొంగ స్థాయి ఏంటి? దేవుని కుమారుడైన క్రీస్తు స్థాయి ఏంటి? అప్పుడు యోగ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? నాకంటే వయసులో తక్కువ వాళ్ళు, మరి మీ తండ్రులు నా ముందల కాయ కుక్కలతో ఉన్నారన్నట్టు చెప్పాడు. అంటే ఆ యోగుతో పాటు సమానమైనటువంటి అధికారం గాని, సంపద గాని లేక అతని దగ్గర కూలి పని దాసుడిగా ఉన్నటువంటి వారు అని మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ దొంగ యేసుక్రీస్తును చూసినప్పుడు కూడా సర్వాధికారం వెళ్ళినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ఎక్కడా, మరి దొంగ ఎక్కడా? అసలు దొంగ క్రీస్తుతో పోల్చుకోవచ్చా? లేక ఎగతాళి చేయొచ్చా? లేక దూషించొచ్చా? అది దేనికి కూడా అర్హుడు కాదు. దానిని ఇవ్వబడుతున్నాడు. 30వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో ముందుకు తగని వారిని నేను తలచి ఉంటుంది. వారి స్థాయి ఏంటి? ఆ మందల వెంబడి ఎదుగుతున్న కుక్కలతో ఉండడానికి కూడా వాడు పనులు సరిపోరు. కానీ అలాంటి వాళ్ళు కుమారులు వచ్చి మొన్న ఎగతాళి చేస్తున్నారు. సార్ రెఫరెన్స్ చెప్పరా ఒకసారి? యోగు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. ఓకే సార్. అంటే యోగు ఏమంటున్నాడు? మందలకాయ కుక్కలతో ఉన్నట్టుకు తగని వారిని నేను తలచి ఉన్నాను. అయినా అలాంటి అర్హత లేనటువంటి వారి పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారంట. మరి యోగు స్థితి ఏంటి? మరి మందల వెంబడి తిరుగుతున్నటువంటి కుక్కలతో కూడా సమానం కానీ తగ్గుతూ ఉన్నారు కదా, వాళ్ళు కుమారులను ఎగతాళి చేయడం ఏమిటండి? ఇప్పుడు దేవుడు కుమారుడైన క్రీస్తు ఏంటి? మరి దొంగలు ఏమిటి? మరి దొంగ పోయి దూషిస్తున్నాడండి. అసలు దొంగ కంటే క్రీస్తు గొప్పవాడేనా?
అబ్రహాం కంటే ముందున్నాడు, సృష్టికి ముందు కూడా ఉన్నాడు ఆయన. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేవుని గుణాన్ని దూషిస్తున్నాడంటే ఇది కూడా ఒకవేళ క్రీస్తుని గురించి ఆ దొంగ చెప్తున్న విషయమై ఇది ప్రవచనంగా కనబడుతుంది. 40 వచనానికి పోదాం. ఈ లోక సువార్త 23:40. లోక సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ దాన్ని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? చాలు, నాకైతే ఇది న్యాయమే. చాలు. అంటే ఆ రెండో వాడిని ఏమన్నాడు? ఆ మొదటి వాడిని దూషించినటువంటి వాడిని గద్దించాడు. ఇది మనకైతే న్యాయమే, కానీ అయితే ఈ స్థానంలో ఆయన ఉండడం ఇది అన్యాయం అని చెప్పాడు. అంటే నీకు దేవుని భయం లేదా అని అడుగుతున్నాడంటే అడుగుతున్న ఆ దొంగకి భయం ఉందా? భయం ఉంది కాబట్టి ఆయన బలిదేశం పోయాడు. వీడికి భయం లేదు కాబట్టి వీడు నిలవబడ్డాడు. 19:17 లేవి కాండం 19వ అధ్యాయం 17వ వచనం. వాయిస్ అందలేదా? పర్లేదు, అందకపోతే కొంచెం పెంచుదా వాళ్ళు. సరిపోతుంది సార్. సరే, లేవి కాండం 19వ అధ్యాయం 13వ వచనంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక మాటను గైకొంటున్నాడు అన్నమాట. నీ హృదయంలో నీ సమాధానం మీద పగపట్టకూడదు, నీ ప్రభుత్వాన్ని పాపము నీ మీదకి రాకున్నట్టు నేను తప్పక వాడిని గద్దింపవలేను. ఎవరు గద్దించాలా? పొరుగు వాడి మీద పగబట్టే వారిని మనం గద్దించాలా. ఇప్పుడు దూషించిన వాడు క్రీస్తు మీద పగబెట్టి దూషించాడు. అవును, దూషించకూడదని అతన్ని గద్దించాడు అనమాట. అప్పుడు సరే లేవి కాండం 19వ అధ్యాయం 17వ వచనంలో ఆ విధిని లేక కట్టడును ఆ దొంగ గైకొన్నాడా? ఈ తేలికంట దొంగ ఏం చేశాడనే పరలోకానికి పోయాడు. ఆయనకి భయం ఉందా? ఆ రెండో వాడికి భయం ఉంది. నీకు భయం లేదని అడుగుతున్నాడంటే వాడికి భయం ఉంది కదా. మరి లేవి కాండం 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడు లేక విధుల్లో ఒక కార్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన గర్తిస్తున్నాడు, దేవుణ్ణి దూషించకూడదు. 41వ వచనానికి పోదాం. లోక సువార్త 23:41. మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాడికి తగిన ఫలితం పొందుతున్నాము, కానీ వీళ్ళను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు నువ్వు రాజ్యము వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఏ సంగీతాడు అతని 43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. అంటే ఆ దొంగ కూడా మార్పు చెందాడు. దేవుని భయం ఉంది, కానీ లేవి కాండం 19వ అధ్యాయం ప్రకారం దేవుని ఆజ్ఞ కైకొంటున్నాడు. కాబట్టి నువ్వు అర్హుడివే నిత్య జీవానికని అతన్ని పరదేశం తీసుకుపోయాడు. యేసుగ్రంథం 53:8-9. అంటే యేసుక్రీస్తు న్యాయమైన తీర్పు పొందాడా, అన్యాయం తీర్పు పొందాడా? దొంగకైతే అది న్యాయమే. వాడు దొంగతనం చేశాడు కాబట్టి సిలువ వేశాడు, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన సిలువ వేయాలి, అది అన్యాయమే కదా. అప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడుతున్న మరొక మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8-9 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8-9. అన్యాయం తీర్పు అతడు నా జనుల యాత్రికములను బట్టి మొత్తపడింది కదా. చాలు.
అంటే అక్కడ మన పాఠం ఏంటంటే ఆయన అన్యాయ తీర్పులు అంటాడు. ఆ అన్యాయ తీర్పు ఎందుకు పొందాడు తర్వాత భాగంలో కంటిన్యూషన్ చెప్తున్నాడు. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తపడ్డాడు. శిక్ష న్యాయమా అన్యాయమా అంటే అన్యాయం. అది ఒక ప్రవచనం. అన్యాయస్తులు చేస్తే అన్యాయమే కదా. మరి అన్యాయస్తుల మధ్య ఈయన సిలువేశారంటే యేసుక్రీస్తు అన్యాయ తీర్పు పొందాడు. 9వ యెషయా గ్రంథం 53:9 అతడు మరణమైనప్పుడు అతని సమాధి నియమింపబడిన నిశ్చయముగా అతడు అన్యాయం ఏమి చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అంటే 9వ వచనంలో ఆయన మరణమైనప్పుడు ఎవరితో మాట్లాడాలంటే భక్తిహీనులతో ఉన్నాడు. ఆ భక్తిహీనులు ఎవరు? దొంగలు. మరి ఆయన సమాధి చేసినప్పుడు ఎవరు సమాధి చేశాడు? అతనికి సమాధి నియమించబడిందా? ఎవరి యొక్క ఉంచబడ్డాయి? ఎవరి సమాధిలో ఉంచబడ్డాయి? ధనవంతుని యొక్క అతడు ఉంచబడిను. ఎవరు చూసాం ఇప్పటిదాకా? అరిమత యోసేపు ధనవంతుడై ఉండి తనకంటూ ఒక రాతి సమాధిని కల్పించుకున్నాడంట, కొత్తది. అందులో తీసుకొని పెట్టాడు. 27:38 నేను మేట మాత్రం చదువుతుంది, లక్ష కావాలండి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్యాయమస్తులే కాదు, బందిపోటు దొంగలు. వారు దొంగల. మత్తయి సువార్త 27:38 ఈ పదాలు అన్ని కూడా నిర్దేశం కలిగినటువంటి కార్యాల గురించి చెప్తుంది. అన్యాయస్తులన్నా అది వేరే అర్థం, బందిపోటు దొంగలన్నా అది వేరే ఒక అర్థం వేరు. ఇక పలు రకాలుగా ఉన్నటువంటి నేరస్తులు అనమాట. అన్యాయం చేసేవారు. ఇప్పుడు మత్తయి సువార్త 27:38 బందిపోటు దొంగలు మరియు కుడివైపు ఒకడును ఎడమవైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. చాలు. అంటే మొదటేమో అన్యాయస్తులను చూసాం, ఇప్పుడేమో వారు బందిపోటు దొంగలను చూసాం. లూకా సువార్త 23:32 వారు నేరం చేసిన వారని అంటున్నారు. నేరాలు వారాలు వీళ్ళది. అన్యాయస్తులు, బందిపోటు దొంగలు, నేరం చేసిన వారు. లూకా సువార్త 23:32 మరియు ఇద్దరు ఆయనకు కూడా సంపభక్తులు తేబడి వారు నేరం చేసిన వారు. యెషయా గ్రంథం 53:5 అంటే యేసుక్రీస్తుని శిలువరాణం ఏం చేసిందంటే మన అతిక్రమం బట్టి సిలువ వేశారు. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమం అతడు గాయపరచబడిన మన సమాధానకర్త శిక్ష అతని మీద పడిన. అంటే మొత్తం మీద 53వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలో ఆయన అలా శిక్షించబడడానికి గల కారణం ఏమిటి? ఆయన అలా శిక్షించబడడానికి గల కారణం ఏమిటంటే మన దోషముల నిమిత్తం మనం ఉండాల్సినటువంటి స్థానంలో ఆయన ఉన్నాడన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం అంటే వీళ్ళనుకుంటున్నారు, ముస్లిం శాస్త్రులు ఏమనుకుంటున్నారు? మాకు ఒక నియమం కలదు, తప్పాలా అని ఒక నియమం ఉందంట వాళ్ళకి. మీరు పాపమైన మనిషి వద్ద బస చేసి వెళ్ళనని చాలా కనుక్కునేది. యోహాను సువార్త 19:7 అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడునని అతడు చెప్పుకొనిన కనుక ఆ నియమం చొప్పున అతడు సావులని అతనితో చెప్పింది. ఆయన దేవుని కుమారుడు కాదా? అన్యాయ మాటలు మాట్లాడాడా?
అబద్ధం చెప్పాడా? లేదే. ఆయన దేవుడి కుమారుడే. మరి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు కూడా దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతనేందు నేను ఆనందించుతున్నానని అంటున్నాడు. ఇంకొక సందర్భంలో ఆ రూపాంతరి పెంచడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక స్వరం, కట్టే స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను ఆనందించుతున్నానని దేవుడే అంటూ ఉన్నప్పుడు మరి దేవుని కుమారుడు అనే విషయంలో వీళ్ళు ఎందుకు అతనికి అన్యాయంగా తీర్పు తీర్చాలి? 33. మరి అసలు ఆయనకి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు తీర్పుకి వెళ్ళినప్పుడు ఆయనకి న్యాయం దొరికిందా? న్యాయం చేశారా, అన్యాయం చేశారా? బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయనకి న్యాయ విమర్శ దొరికిందా? సరైన న్యాయాన్ని తీర్చదా? ఆయనకి న్యాయం దొరకలేదనే అంటుంది ఆ లేఖనం. ఇప్పటికీ 2వ మాట అయ్యింది, టైం కూడా దరిదాపులో అయిపోయింది. ఇప్పుడు 3వ మాట ఎప్పుడు చదవాలా, 4వ మాట ఎప్పుడు చదవాలా? అవసరమైతే నేను ఇప్పుడే పెడతాను జాషువాకి, జాషువా మిమ్మల్ని మీకు ఫార్వర్డ్ చేయమంటాను. పర్లేదు చెప్పండి సార్, ఏదైనా పర్లేదు, తర్వాత చెప్పండి. సరే, 3వ మాట అంటే నేనే పాయింట్ మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతా, అక్కడ ఏముందో క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మీరు రెఫరెన్స్ రాసుకుని తర్వాత చదవండి. ఒకవేళ అర్థం కాకపోయినా మరలా దాన్ని నోట్ చేసుకుని నన్ను అడగండి, మరలా నా పాటలో నుండి మీకు చెప్తాను. సరే, ఇది 3వ మాట ఏంటి? బంధం, శిష్యరికం కానీ కుటుంబ బంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 3వ మాట. ఆ 3వ మాట ఏంటి? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తున్న మాట. ఇది బంధమా? మొదటిదేమో క్షమాపణ, రెండోది ఏం రాస్తున్నా? 2వ మాట, నేను నీవు నాతో కూడా పరమేశ్వలో ఉండదు. 3వ మాట, తల్లిని తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. బంధుత్వం అంటే శిష్యరికం కానీ కుటుంబ బాధ్యత కానీ జ్ఞాపకం చేసే ఒక మాట. ఇది మరి ఈ మాట అయితే ప్రవచనాల్లో ఎలా కనబడలేదు. అన్ని మాటలు ప్రవచనరీతిగా కనబడుతూ ఉన్నా ఈ 3వ మాట అయితే ప్రవచనం కనబడట్లేదు నాకైతే. ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు. నేను పరిశీలించినంత వరకు 6 మాటలు కూడా ప్రభుత్వం చెప్పిన మాటలో నుండి నెరవేర్చుకుంటారు. కానీ ఈ 3వ మాట అయితే ప్రవచన రూపంగా చెప్పడానికి నాకు ఎక్కడ స్థానం రాదు. ఒకవేళ నాకు స్థానం రాకపోతే మరి ఎవరికి కూడా కనబడదు, చెప్పలేదు. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. తాను ప్రేమించిన శిష్యులను దగ్గరికి పిలిచి, అయ్యా ఇదిగో మీ అమ్మ అని అన్నది చెప్పాడు, అప్పగించాడు. అంటే అక్కడ ప్రియమైన శిష్యుడు ఎవరు, ప్రేమించిన శిష్యుడు ఎవరు? చక్కని చెప్తారు, పేతురు, యోహాను అని. అంటే అనేక సందర్భాల్లో వారు ఇరువుతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు యేసు. ఆ సంబంధాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 19:26, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త సార్, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఓకే సార్. దానిపైన 19, 26, 27 రాశారా యోహాను సువార్త? యోహాను సువార్త 19, 26, 27. యోహాన్ అండి, లోక కాదా? లూకా కాదు. వస్తుంది, లోక కూడా వచ్చింది. నేను వరుసలేట్ రాశా. ఓకే సార్, ఓకే సార్. తర్వాత యోహాను సువార్త 13, 23 కూడా రాసుకోండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఆ ఒకడు ఎవరంటే యోహాను కావచ్చు, పేతురు కావచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో
అక్కడ ఒక స్త్రీ పరిగెత్తి వచ్చి సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, అంటే పేతురు ప్రేమ కలిగిన శిష్యుడే, యోహాను కూడా ప్రేమ కలిగిన శిష్యుడే. వాళ్ళ దగ్గరకు వచ్చి స్త్రీ సమాచారం చెప్తుంది, మన ప్రభు సమాధిలో లేవు అని. యోహాను సువార్త 20:2 రాశారా? రాశాను సార్. యోహాను సువార్త 21:7. ఓకే సార్. అక్కడ పేతురు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పినప్పుడు ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున సముద్రంలో దూకేశాడు. అక్కడ ఆయన ప్రభు అని చెప్పింది యోహాను, అక్కడ సముద్రంలో దూకింది పేతురు. వాళ్ళు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు. అపోస్తలుల కార్యం 4:13 చెప్తున్నాడు, ఆ ప్రియమైన లేక ఎక్కువగా యేసు ప్రేమించిన శిష్యులు ఏం చేశారో చెప్తున్నారు. అపోస్తలుల కార్యం 4:13 వారు పేతురు యోహానుల దయను చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. ఇప్పుడు ఎంతో మంది ఉండొచ్చు, ప్రతి సందర్భాల్లో, ప్రతి స్థలాల్లో, ప్రతి సమయంలో ఎక్కువ క్రీస్తు ఉన్నటువంటి వారు ఎవరంటే పేతురు యోహానులే ఉన్నారు. కాబట్టి ఈ పేతురు యోహానులు అందరికి మంచి నోటేడు అనమాట. సరే, తల్లిదండ్రులకు వచ్చి ఒక చిన్న మాట చెప్తాం. ఆ చిన్న మాట ఏంటి? 1 తిమోతి పత్రిక 5:2 యవ్వనమైనటువంటి క్రీస్తునందు ఉన్న యవ్వనుల్ని అన్నదమ్ములని భావించాలా? వృద్ధ స్త్రీని తల్లులని భావించాలా? యవ్వన స్త్రీని అక్క చెల్లెలని భావించాలా? ఇది ఆత్మ సంబంధమైన బంధం. అది నన్ను కన్న తల్లిని అమ్మానవలసిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను కుసంబంధంగా కన్న తల్లి బంధుత్వం ఏడదాకా సత్యంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు. కానీ ఆత్మ సంబంధమైన స్థితిలో తల్లులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారంటే అది ఆత్మ సంబంధమైన విధానంలో స్థిరమైన ఒక బంధం. అందుకని తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తూ రాస్తాడు, ప్రభువునందు ఉన్నటువంటి ముసలి వాళ్ళని మీరు తల్లులని, తండ్రులని పిలవండి, యవ్వనస్తుల్ని అన్నదమ్ములని పిలవండి, యవ్వన స్త్రీల్ని అక్క చెల్లెళ్ళని పిలవాలి. అది ఒక బంధం. మత్తయి సువార్త 12:10 అంటే భూసంబంధమైన బంధం కంటే కూడా ఆత్మ సంబంధమైన బంధం బలమైనది అని నిరూపించబోతున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 12:48-50 ఒక సందర్భంలో యేసుక్రీస్తు ఒక సమూహం మధ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని తల్లి, అతని సోదరులు వస్తారనమాట. వచ్చినప్పుడు అయ్యా నీ తల్లి, నీ సోదరి వాళ్ళు వచ్చారంటే అప్పుడు ఆయన ఏమంటాడు? అక్కడ నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని ఆయన చెప్తాడనమాట. అలా చెప్పి భూసంబంధమైన బంధం కలిగినటువంటి ఈమె నా తల్లి కాదు, వీళ్ళు నా సహోదరులు కాదు, కానీ దేవుని విషయమై దేవుని రాజ్యంలో ఉన్న మీరే అంటాడు. ఇది ఆత్మ సంబంధమైన బంధాన్ని గురించి మాట్లాడతాడు. 12:45-50 చూద్దాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని. ఇది ఆత్మ సంబంధమైన బంధం కాదా? అంటే పరలోకం ఈ మాట విని అలా జీవించే వాళ్ళే మనకు నిత్యమైనటువంటి బంధుత్వం కలిగినటువంటి వారు. అది ఆత్మ సంబంధమైన బంధం. యోహాను సువార్త 1:11 భూమి మీద బంధుత్వాలన్నీ ఒట్టిదే, అబద్ధం, నమ్మకండి. నేను చెప్పిన యేసుక్రీస్తు అంటున్నాడు, మన సుఖీలు మనకేం చేస్తారో తెలుసా? బాగుపడినా దూషిస్తారు, చెడిపోయినా దూషిస్తారు. వాళ్ళ టార్గెటే మనం దూషించరు. బాగా పట్టినా దూషిస్తారు, చెడిపోయినా దూషిస్తారు. ఇది ఎవరి పని అంటే భూసంబంధమైన సుఖీల పని. యోహాను సువార్త 1:11 యేసుక్రీస్తు స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించలేదంట.
చదువుదాం. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయతకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంటే ఏ బంధం బలమైనదంటే ఆత్మ సంబంధమైన బంధమే బలం. ఏ సంబంధమైన బంధాలన్నీ డబ్బులు ఉంటేనే మా బాబా, మా అన్న, మా అక్క అనేది. డబ్బులు లేదనుకో, అది ఎవరు పద్యాలు కూడా పాడేవి. చెరువులో నీళ్ళు ఉంటేనే కప్పలు చేస్తాయి. చెరువులో నీళ్ళు లేకపోతే కప్పలు చేరుతాం. భూమి బంధుత్వాలు అన్ని కూడా అలాగే ఉంటాయి. మరి యేసుక్రీస్తు తన కళ్ళ తల్లిని చూసి ఏమన్నాడు? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించి మీరే కదా అన్నాడు. మార్కు సువార్త 3:34. ఇప్పుడు కూడా యోహాను సువార్తలో జరిగినట్టే రాకుండా, అయ్యా నీ తల్లి నీ సోదరి సోదరులు వచ్చారంటే అప్పుడు యేసుక్రీస్తు చుట్టూ ఉన్నవాడిని కలయి చూసి ఇదిగో నా తల్లి. మార్కు 3:34. తన చుట్టూ అంటే ఎవరు ఆయన సహోదరులు అంటే ఎవరు అతని తల్లి తండ్రి అంటే అప్పుడు మత్తయి సువార్త 25:40 చెప్తున్నాడు. ఎవరు దేవత్వం కలిగి ఉంటారో, మిక్కిలి అల్పమైన జీవితాన్ని భూమి మీద ఎవరు జీవిస్తారో వాళ్ళే. అంటే అలాంటి అల్పమైనటువంటి వాటితోనే మన సహవాసం చేయాలంటే ఎంతమంది చేస్తున్నాం? మన సహవాసం ఉందా? బైక్ ఉందా? కారు ఉందా? బిజినెస్ ఉందా? డబ్బులు ఉన్నాయా? మేడలు మిత్రులు ఉన్నాయా? వాళ్ళతో సహవాసం చేస్తాం. కానీ మన సహవాసం ఎవరితో ఉండాలో చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు తెలిసి కనుక నాకు చేస్తారని ముఖ్యంగా మీకు చెప్పుచున్నాను అని చెప్పాడు. అంటే మనం చేసేది ఎవరికి చేయాలి? మన సహవాసం ఎలాంటి వారికి ఉంటారు? ఈ భూమి మీద అల్పమైనటువంటి జీవన స్థితిలో ఉన్న వారితోనే ఉండాలి. మరి దేవుడు ఎవరి పక్షంలో పనిచేస్తున్నాడు తెలుసా? వృత్తి లేని వారి పక్షంలో, విధవరాల పక్షంలో, తల్లిదండ్రులు లేని వారి పక్షంలో, వారి పక్షంలో దేవుడు. ధనవంతుల పక్షంలో ఉన్నాడా లేదో తెలియదు. ధనవంతులు చాలా మంది, అంటే అందరినీ చెప్పాల ధనవంతులు దుర్మార్గులని. అబ్రహాం ధనవంతులే, మరి యోబు ధనవంతుడు కాడా? అంటే అశాశ్వతమైనటువంటి ధనం మీద వారి నమ్మికొచ్చల, శాశ్వతమైనటువంటి నిత్యత్వం కొరకు ఎదురు చూసినటువంటి వారు. ధనము ఉన్నా కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ప్రవర్తించాలి. కానీ చాలా మంది ధనం ఉంటే ధనమే తన బలం అనుకుంటున్నారు. కానీ ఆ ధనం ఎంతవరకు ఉంటుంది ఒక మనిషికి? దొంగలు పడితే కూడా పోదు, ఉంటుంది. ఏదో ఈ ప్రకృతిలో విపత్తు వస్తే మత్తయి సువార్త 20:40 రాసేలా మన సహవాసం ఎలాంటి వారితో ఉండాలంటే మిక్కిలి అల్పులైన వారే నా సహోదరులని అంటున్నాడు యేసుక్రీస్తు. మరి మన సహోదరులు ఎవరుగా ఉండాలి? మిక్కిలి ధనవంతుల, మిక్కిలి అల్పుల, మిక్కిలి అల్పులుగా ఉండాలి మనకి. ఎందుకంటే నా గురువు కూడా అల్పులైన వారిని చూసి నా సహోదరుడు అన్నప్పుడు, నేను ధనవంతులు చూసి సహోదరుడు అంటే క్రిస్టియన్ శిష్యుని కాను, నేను పరలోకం కంటే ఇంకా కుమారుని కూడా కాను. వాళ్ళు ఎవరిని ప్రేమిస్తే మనం కూడా వారిని ప్రేమించాలి. 4వ పాట చదువుదామా? తర్వాత చదువుదాం సార్, టైం అయింది, సమయం. సరే, 4, 5, 6, 7 నేను వాట్సాప్ లో పెడతా. డాష్ మీకు పెట్టమని. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు 4వది ఏంటంటే ఆయన వేదంతో చెప్తున్న మాట, ఏలి ఏలి లామా సబక్తానీ అని. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని కూడా గ్రహించుకునే మాట్లాడుతున్నారు. ఏలిని పిలుస్తున్నారు అని అంటున్నారు. ఏలు అయ్యాం అనే పదం, దేవా దేవా నన్ను ఎందుకు చేయి అనే పదం. సరే, ఇప్పటి వరకు ఓదుతుంది నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం.